హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఎస్ఐఆర్ సర్వే అయితే ఆంధ్రప్రదేశ్లో గత 5 రోజుల అయితే స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో కూడా నెక్స్ట్ వీక్ అయితే స్టార్ట్ అయిపోబోతుంది. ఎస్ఐఆర్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీ అందరికీ తెలుసు, కొన్ని లక్షల ఓట్లు డిలీట్ అయిపోతున్నాయి అని చెప్పి ఒక వర్షన్ అయితే, రెండోది పొలిటికల్ పార్టీస్ కావాలని మా ఓట్లు మా కన్సర్న్డ్ పార్టీ వాళ్ళ ఓట్లు తీసేస్తున్నారని చెప్పి వాళ్ళ వాదన. కానీ యాక్చువల్గా ట్రాన్స్పరెన్సీగా అక్కడ డెత్ ఓటర్స్ కానీ, షిఫ్టెడ్ ఓటర్స్ కానీ, మల్టిపుల్ ఓటర్స్ కానీ ఇలాంటి వాళ్ళకే డిలీట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా పకడ్బందీగా చేస్తుంది. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా పొలిటికల్ పార్టీస్ చాలా అంటే చాలా కీలకంగా ఈ ఎస్ఐఆర్ సర్వేని తీసుకున్నాయి. సో వాళ్ళు కూడాను ఈ పొలిటికల్ పార్టీ ఈ బిఎల్ఏస్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ బిఎల్ఏస్ని వాళ్ళతో హెల్ప్ తీసుకొని ఈ బూత్ లెవెల్ ఆఫీసర్లు వాళ్ళకి సంబంధించిన ఈ బూత్ పరిధిలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఎన్యూమరేషన్ని ఫామ్ని పంచడం, అలాగే సక్సెస్ఫుల్గా దాన్ని వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత తీసుకొని అప్లోడ్ చేయటం, లేదంటే వాళ్ళు ఐడెంటిఫై కాకపోతే ఈ ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసమే బిఎల్ఏస్ని అఫీషియల్గా బూత్ లెవెల్ ఆఫీసర్లు వినియోగించుకోండి అని చెప్పి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పింది. అదే మీ అందరికీ ఇది బూత్ లెవెల్ ఆఫీసర్ల కోసమేనండి ఈ వీడియో. అందుకే బిఎల్ఏల్ని మీ వర్క్ని ఈజీ చేయడంతో పాటు ట్రాన్స్పరెంట్గా, అంటే సపోజ్ 2 పార్టీలు వాళ్ళు ఉంటే ఆ 2 పార్టీ బిఎల్ఏలతో కనుక మీరు ఈ హౌస్ టు హౌస్ విజిట్ చేసినా కానీ, లేదంటే వాళ్ళతో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకున్న తర్వాత ఎక్కడ వీళ్ళు ఏ హౌస్ మిస్ చేయలేదు అని చెప్పి వాళ్ళకి ఒక క్లారిటీ రావటం కోసమేనండి ఈఆర్ఓ గారు కానీ ఏఆర్ఓ గారు కానీ బిఎల్ఏస్ని వెంట పెట్టుకొని చేయమంటున్నారు. కానీ చాలా అంటే చాలా అడ్వర్స్ న్యూస్ అయితే బిఎల్ఓస్ మీద ఆల్రెడీ మనం ఇప్పుడు ఈ క్లిప్పింగ్లో కూడా చూడండి. ఎక్కడో ఒక పొలిటికల్ పార్టీ దగ్గర కూర్చొని ఒక బంచ్ ఆఫ్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటర్స్ని పిలిపించుకొని ఇప్పిస్తున్నారని ఒక వర్షన్ అయితే, రెండోది ఈ ఎన్యూమరేషన్ ఫామ్సే తీసుకెళ్ళి బిఎల్ఏస్ ఇచ్చేస్తున్నారు. ఆ బిఎల్ఏసే ఆ కన్సర్న్ ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఫిల్ చేసుకొని తీసుకొస్తున్నారని ఒక వర్షన్ ఉంది. ఇదంతా చాలా అంటే చాలా తప్పండి. ఆల్రెడీ ఈ ఎలక్షన్ రిలేటెడ్లో ఈ గుంటూరు జిల్లానో ఎక్కడో నంద్యాల జిల్లానోనండి ఆల్రెడీ 4 బిఎల్ఓస్ని కూడాను సస్పెండ్ చేయడం జరిగింది. బిఎల్ఓస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎలక్షన్ రిలేటెడ్ వర్క్లో ఏకంగా ఈఆర్ఓ కాదు కదా, ఒక్కోసారి జిల్లా కలెక్టర్ గారు కూడా సస్పెండ్ అయిన సందర్భం ఉందండి. లాస్ట్ టర్మ్లో మీరు చూసుంటే కొన్ని లక్షల ఓట్లు తీసేశారని చెప్పి ఒక అభియోగం మోపి అది నిజమని తేలిన తర్వాత. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా అంతే విధంగా పాటించాలి. మీరు చాలా అంటే ఈ పొలిటికల్ పార్టీస్తో ఎంత ఒక స్టెప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మీకు కావాల్సిన డేటాని చాలా చాకచక్యంగా తెచ్చుకోవాలండి బిఎల్ఓస్. ఇలా గనక పేపర్లో పడి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ షోకాసులు మెమోలు తెచ్చుకుంటూ ఈ సర్వే అయ్యే లోపే గనక సస్పెన్షన్ అయితే తర్వాత ఎవరు మిమ్మల్ని రక్షించరండి. ఈ ఏఈఆర్ఓస్ కానీ ఈఆర్ఓస్ గారు చెప్తుంది ఇదే. ఇంకోటి, ఇలాంటి క్లిప్పింగ్స్ పడుతూ ఉంటే ఓటర్స్ కూడా మీ మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఓట్లు పోతున్నాయని చెప్పి లక్షల్లో ఓట్లు పోతున్నాయి. సో అది అయితే ఫిక్స్ అండి. ఎందుకంటే ఈ మల్టిపుల్ ఎంట్రీస్ కానీ, డెత్ కానీ, పర్మనెంట్ షిఫ్టెడ్ కానీ ఉన్నారని చెప్పి ఎస్ఐఆర్ జరిగిన ప్రతి రాష్ట్రంలో లక్షల ఓట్లు అయితే డిలీట్ అవుతున్నాయి. దీంట్లో జెన్యూన్ ఓటర్స్ పోతారేమో అని చెప్పి వాళ్ళకి భయం ఉంటుంది ఇలాంటి అడ్వర్స్ న్యూస్ బిఎల్ఓస్ మీద వస్తాయి. సో మీరు జాగ్రత్తగా ఈ పొలిటికల్ పార్టీస్ బిఎల్ఏస్తో ఒక స్టెప్ దూరంగానే ఉంటూ మీకు కావాల్సిన వర్క్ని అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు కొత్తగా ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కొత్తగా రీసెంట్గా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళకి బిఎల్ఓస్ డ్యూటీ అలాట్ చేసి ఉండొచ్చు. ఆ ఏరియా బూత్ వాళ్ళకి ఇంకా పరిచయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఈ బిఎల్ఏస్ అయితే మీకు హెల్ప్ అవ్వాలి. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇది నోట్ చేసుకోండి, మీ బిఎల్ఏ మీ బూత్ లెవెల్లో ఉన్న ఓటరే అయి ఉండాలండి. అంతేగాని పక్క బూత్లో ఉన్న బిఎల్ఏ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వకూడదు, మీరు అతనితో తిరగకూడదు. ఈ పాయింట్ ఖచ్చితంగా అపోజిషన్ పార్టీస్, అంటే మీరు ఒకరికి ఫేవర్ చేస్తాను వాళ్ళకి అనిపిస్తే మీ అపోజిషన్గా ఉండే వేరే వాళ్ళు బిఎల్ఏస్ ఖచ్చితంగా రైజ్ చేస్తారు. మీరు అక్కడ షోకాస్ తీసుకోవాల్సి ఉంటుంది. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా, అంటే ప్రజలకు కూడాను ఇక ట్రాన్స్పరెన్సీగా మన ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంది, ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టడం లేదు, మన డేటా చాలా క్లియర్గా తీసుకొని మా ఓట్ని ప్రాసెస్ చేస్తున్నారు, మన ఎన్యూమరేషన్ ఫామ్ని కావాలంటే గైడెన్స్ కూడా ఇస్తున్నారు ఎలా ఫిల్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు అనుకోవాలి. దానికోసం మాత్రమే బిఎల్ఏస్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళమంటున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎందుకు వాళ్ళ సమక్షంలో ఎక్కువ తిరగమని చెప్తున్నారంటే, మీరు ఒకచోటే కూర్చొని వాళ్ళని పిలిపిస్తున్నారన్న బ్యాడ్ నేమ్ కూడా రాకుండా ఉండటానికి, దానికి సాక్ష్యంగా ఈ బిఎల్ఓస్ మీతో పాటు తిరిగితే వాళ్ళు ఎక్కడ ఈ క్వశ్చన్ అయితే రేస్ చేయరు. అందుకే నోట్ క్యామ్ ఫోటోస్ కానీ ఇవన్నీ తీసుకోమని చెప్తుంది కూడా.
ఖచ్చితంగా ఈ బిఎల్ఓస్ ఈ 30 డేస్లో మీ హౌస్ విజిట్ చేస్తారు. ఎక్కడైనా మీరు గనక లేకపోతే మీ కన్సర్న్ రిలేటివ్స్ కానీ మీ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కానీ వాళ్ళ చేత ఈ ఓట్ని ఎన్యూమరేషన్ ఫామ్ని ప్రాసెస్ చేయించుకోవాలి. లేదు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈసీఐ నెట్ వెబ్సైట్లో ఎలా చేసుకోవాలనేదంటే అది కూడా మన ఛానల్లో వీడియో నేనైతే రేపు పోస్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అది కూడాను. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జనాల్లో ఎక్కడ అభద్రతా భావం రాకూడదు, మన ఓటు కావాలని తీసేస్తున్నారని చెప్పి. ఈ అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలంటే ఈ బిఎల్ఓస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ని అయితే మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలండి. ఖచ్చితంగా 30 డేస్లో 3 టైమ్స్ అయితే హౌస్ విజిట్ చేయాలి. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. 3 విజిట్స్ తర్వాతే మీరు అన్కలెక్టబుల్ ఆప్షన్లో తీసుకెళ్ళి మైగ్రేషన్ కానీ ఇంకేదైనా ఆప్షన్ యూజ్ చేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఒక విజిట్కే వెళ్ళి ఎవరు లేరని చెప్పి వచ్చేయడానికి కుదరదు. ఈ 30 డేస్ మీకు ఎక్స్క్లూజివ్గా ఇచ్చింది కూడా అందుకేనండి. ఎన్యూమరేషన్ ఫామ్ని వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయటం, నెక్స్ట్ ఆ సబ్మిట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ అయ్యేలాగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ని మళ్ళీ మీ లాగిన్లో చేసిన తర్వాతే ఆ ఓట్ ప్రాసెస్ అవుతుంది. ఈ గైడెన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో ఎక్కడ మీరు రాజీ పడద్దు, పొలిటికల్ పార్టీస్తో మీరు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వద్దు. ఏదైనా ఉంటే ఓట్ అసలు కొంతమంది అయితే ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా బిఎల్ఏస్కి ఇచ్చేస్తున్నారంట. అది ఇంకా పెద్ద నేరం అండి. ఇది పక్కాగా బిఎల్ఓ దగ్గర ఉండాల్సిన ఎన్యూమరేషన్ ఫామ్ నీ దగ్గరే ఉండాలి. కావాలంటే ఆ ఓటర్ ఐడెంటిఫికేషన్లో అతని అడ్రస్ కానీ లేదంటే ఫోన్ నెంబర్ తీసుకోవటంలో కానీ హెల్ప్ తీసుకోండి. అంతేగాని ఎక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ని వాళ్ళకి ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళ సమక్షంలో అంటే వాళ్ళ ప్లేస్లో ఎక్కడైనా కూర్చొని ఓటర్స్ని పిలిపించుకోవటం కానీ ఇది చాలా తప్పు. ఇది ఏ సిటిజన్ కానీ ఏ ఓటర్ కానీ కంప్లైంట్ చేస్తే అది ఖచ్చితంగా మీ జాబ్కి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడ ఇలాంటి మన ఆంధ్ర తెలంగాణలో ఇలాంటి రాకుండా ఉండాలని చెప్పి ఈ వీడియో వాళ్ళ కోసమే అండి. ఎందుకంటే తెలంగాణలో ఇంకా కొన్ని రోజులు స్టార్ట్ అవబోతుంది. అక్కడున్న బిఎల్ఓస్కి ఇది కొంచెం ఒక సైరన్ అని చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడాను ఇలాంటి అడ్వర్స్ న్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా పడి ఇంకెక్కడ వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం కానీ అలాంటివి చేయకూడదని చెప్పి ఈ వీడియో వాళ్ళ కోసమేనండి. మన ఛానల్లో ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ బోత్ ఆంధ్ర తెలంగాణ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది. మీరు ఛానల్ విజిట్ చేసి చెక్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటే ఈ వీడియో ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చారా, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.